మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. అనుదిన దేవుని మన్నా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన సంవత్సరం యొక్క శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరము మొదటి దినమున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. అవును ప్రియులరా, దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాల్లో ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో మనము ప్రయాణించినా, ఎడారి లాంటి ప్రదేశంలో లేదంటే లోయలలో మనం ప్రయాణం చేసినా అదంతా కూడా సస్యశ్యామలము చేస్తూ ఉంటాడు ప్రభు. ఈ యొక్క 26వ అధ్యాయంలో ప్రభువు ఇస్సాకు గురించి మాట్లాడుతూ, ఇస్సాకు జీవిస్తున్నటువంటి కాలంలో గొప్ప కరువు వచ్చినప్పుడు అతడు గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు వద్దకు వచ్చాడు. ప్రియులారా, ఒక పరవాసిగా, ఒక పరదేశిగా, ఒక ఆశ్రయము పొందేటువంటి వ్యక్తిగా ఇస్సాకు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఇచ్చినటువంటి కొద్ది ప్రాంతంలో అతడు పంటను వేయటం అనేది జరిగింది. ప్రియులారా, ఆ పంటను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే 12వ వచనము, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించేను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అవును, అంత కరువు పరిస్థితిలో చుట్టుపక్కల ఏమాత్రం కూడా నీళ్లు దొరకనటువంటి స్థితి, ఏమాత్రం కూడా విత్తనము మొలకెత్తనటువంటి స్థితిలో పంట వేసినప్పుడు నూరంతుల ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ఆ దేశంలో ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అవును, ఫిలిస్తీయులు సైతము ఇస్సాకు మీద అసూయపడి అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నింటిని కూడా పూడ్చివేసినట్లుగా గమనించవచ్చుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము ఊహించలేము. పరిస్థితులు అననుకూలముగా ఉన్నా, ఏమాత్రము కూడా సహకారం లేనటువంటి స్థితిలో ఉన్న దేవుని నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా విడవడు. కారణం ఏంటంటే ఇస్సాకు గురించి రాస్తూ, సాయంకాల సమయమున పొలములోనికి ధ్యానింప నిమిత్తమై వెళ్ళెను అనే వాక్యాన్ని చూస్తాం. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు ఆధారపడి అనుదినము ఆయన వాక్యములో ఆనందిస్తూ, ధ్యానిస్తూ, ఆయనను స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఉంటారో వారి జీవితంలో ప్రభు తోడై ఉండి వారిని గొప్పగా ఆశీర్వదించినటువంటి స్థితిని మనం చూడవచ్చు. ఒకవేళ నీవు కూడా ఆశీర్వాదం లేక ప్రతి విషయంలో కరువుతూ ఉంటున్నావేమో, నీ కుటుంబంలో సమాధానము అనేది కరువైందేమో, నీ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండి కరువు కాటకాలతో నీవు ఇబ్బంది పడుతున్నావేమో, నీ చుట్టుపక్కల వారితో నీకు సమాధానం లేనటువంటి స్థితిలో ఉందేమో, నీ బిడ్డల వలన, నీ భర్త లేదంటే నీ భార్య వలన ఎందుట్లో నీవు చెయ్యి పెట్టినా వెనకకు వచ్చేటువంటి స్థితిలో ఉంటున్నావేమో, అయితే ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు అంటే నీవు నమ్మకముగా దేవునిలో ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నప్పుడు, నీ కుటుంబంలో కలిగినటువంటి ప్రతి కొరతను, నీ కుటుంబంలో కలిగినటువంటి లేదంటే నీ జీవితంలో కలిగినటువంటి ప్రతి కరువును కూడా ప్రభు తీసివేసి ఆశీర్వాదంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం అంటే ఇతరులు కూడా సైతము నిన్ను చూచి కుళ్ళుకునేటట్లుగా, అసూయపడేంతగా ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన పాదాల చెంత చేరడమే. ఒకవేళ ఇప్పటి వరకు కూడా దేవుడి నుంచి దూరం అయిపోయి నీ యొక్క జీవితం అంతా కూడా వేదనమయం చేసుకున్నావేమో, కష్టాలమయం చేసుకున్నావేమో,
నీవు ప్రతి దాంట్లో కూడా నీవు కరువే చూస్తున్నావేమో. అయితే ఈ నూతన సంవత్సరంలో నీ జీవితాన్ని మార్చడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. నీవు చేయవలసిన పని ఒకటే, ప్రభువు పాదాల చెంత చేరి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితం అంతా కూడా నీ నుంచి ఇప్పటి వరకు దూరం అయిపోయి అంతా కూడా నష్టాల్లోనే ఉన్నాను, అంతా కూడా కష్టాల్లోనే ఉంది నా జీవితం అంతా కూడా, అంతా కరువు కాటకాల్లోనే నా జీవితం అంతా కూడా కొనసాగించాను. అయితే నీ వాక్యము ప్రకారము నేను నడుస్తానయ్యా అని నీవు తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభువు తప్పనిసరిగా ఆనాడు ఇస్సాకుకి అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా అయితే అనుకూలపరిచి నూరంతర ప్రతిఫలాన్ని ఇచ్చాడో, ఫిలిస్తీన్లు సైతం అసూయ చెందేలాగా దేవుడు అతన్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, నూతన సంవత్సరం మొదటి దినాన మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని కొరకై మీకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే నేను ఇప్పటివరకు మీ ఆశీర్వాదాలను పొందుకోలేక శాపాల్లో, నేను ఆ వేదనలో, కరువుల్లో కొట్టుమిట్టాడుతున్నారో మీ యొక్క మాటలను విని విశ్వసించి మీ సన్నిధికి చేరి ఇస్సాకు ఏ విధంగా అయితే మీ గురించినటువంటి వాక్యంలో ధ్యానించాడో, ప్రార్థన చేశాడో, అలాగే ప్రతి బిడ్డ ప్రార్థించి నేను మీ ఆశీర్వాదాలు పొందుకునే వారిగా సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.